అందరికీ నమస్తే. అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాటలంతా విన్నారు. అందరూ హవ్వ అనుకున్నారు. ఇదేంది అని, ఇది అసెంబ్లీయా లేకపోతే ఏమన్నా రచ్చబండనా లేకపోతే ఇంకేదైనా బస్టాండ్లో కూర్చున్నారా, ఇంకేదైనా మటన్ షాప్ కానో చికెన్ షాప్ కానో కూర్చొని మాట్లాడుతున్నారా అని అనిపించేటట్టు మాట్లాడిండు. నేను అవి వినిపించకూడదు అనుకున్నా, బట్ జనాలకు ఆల్రెడీ చూసినా నేను వినిపిద్దాం అనుకుంటున్నా. ఒకసారి వినండి, తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. స్పీకర్ స్పీకర్ ప్రసాద్ అన్న చూడండి, ప్రసాద్ కుమార్ గారు. ఇది దానం నాగేందర్ గారు చేసిన కామెంట్స్. తోలు తీస్తా అసెంబ్లీ అది మీ పంచగూడ చౌరస్తాల రేవంత్ రెడ్డి చెప్పింది కదా, అది కాదు. ఆ బార్ కాడ కూర్చొని మాట్లాడుతున్నది కాదు అది. పోనీ దానికి స్పీకర్ గారు కంట్రోల్ చేయాలి, ఆయన బాధ్యత. కనీసం మైక్ అన్న కట్ చేయాలి. స్పీకర్ మైకు కట్ చేయలేదు. మాట్లాడు అన్నట్టుంది స్పీకర్. ఏమనంటే స్పీకర్ విచక్షణ అధికారాలు ఉన్నాయంటారు. ఒక సభ్యుడు అట్లా మాట్లాడొచ్చా? తర్వాత కనీసం రేవంత్ రెడ్డి గారన్నా దాన్ని సరి చేసే ప్రయత్నం చేయాలి. సభానాయకుడు, సభలో అందరికీ ఆయనే బాధ్యుడు, ఆయనే మాట్లాడి వినండి. మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడింది అధ్యక్ష. 30 ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెచ్చినోడు, నగరంలో ప్రతి సమస్య తెచ్చినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమను అనుమతించినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ విద్యల గురించి, అక్కడ నుండి ఐటీడీఏ గురించి ఒకవేళ సరే, రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేసింది. దానం నాగేందర్ మాట్లాడడంలో తప్పేం లేదు అన్నాడు. యాక్చువల్గా దానం నాగేందర్ అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా మళ్ళీ ఇంకొక వీడియో ఉంది. దానం నాగేందర్ ఏమంటారంటే, ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ కాకుండా చీఫ్ మినిస్టర్ అని అంటున్నారు కాబట్టి ఈయన కోపం వచ్చిందంట. రేవంత్ రెడ్డి గారి మీద దానం నాగేందర్కు ప్రేమ మొత్తం ఒలిగిపోతుంది. అట్లా ఒలిగిపోయినాడైతే దానం నాగేందర్, రేవంత్ రెడ్డి జైల్లో పోయినాడు. ఏడికి పోయినాడు దానం నాగేందర్? ఏదో కేసులో, ఒడునూడు కేసులో జైలుకు పోయినప్పుడు మరి పోయి జైలుకనే కూర్చోవచ్చు కదా పాపం, అంతగానం ప్రేమ ఉంటే. అట్లా నడుస్తుంది. ఇప్పుడు దానం నాగేందర్ మాట్లాడినారు. దానం నాగేందర్ మాట్లాడినప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ది. తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనైనా దాన్ని తప్పు అట్లా మాట్లాడదు ఒక సభ్యుడు. ఎవరు మాట్లాడినా అదే దానం నాగేందర్ కాకుండా యువతల బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే నాకు తెలిసి టర్మినేషన్ చేస్తుండ్రి వాళ్ళ ఎమ్మెల్యేగిరి. టర్మినేషన్ తీసేస్తుండ్రి. పెద్ద అడ్జేసి పెద్ద రెవల్యూషన్, ఆడొక పెద్ద రెజల్యూషన్ పెట్టుకొని అంతా మాట్లాడుకునే వాళ్ళు. కనీసం దాన్ని ఖండించలే కూడా సభానాయకుడు అనే రేవంత్ రెడ్డి గారు. కనీసం దానం నాగేందర్ మాట్లాడిన తప్పే, అది కాదు మాట్లాడాల్సింది, సబ్జెక్ట్ మాట్లాడాలి. అదేంది చిల్లరన? ఖైరతాబాద్ జనాలు ఈయనక ఓటేసింది. అసలు నేనేమంటున్నానంటే, దానం నాగేందర్ను పెంచి పోషించిందే బీఆర్ఎస్. ఆ పాముకు పాలు పోసినట్లు దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యమకారులను వెంటబడి కొట్టిండు. అట్లాంటి దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి నయ్యం ఇంకా మంత్రి చేయలేదు. అదొక్కటి మిస్ అయింది. టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏమంటారు, మనుదిన్న పాములాకుంటుండే దానం నాగేందర్. ఎందుకంటే కేసీఆర్ భయం. ఇట్లా మాట్లాడితే కేసీఆర్ ఊరుకుంటాడా? నాలుగు కట్ చేస్తాడు. కేటీఆర్తోనే క్షమాపణ చెప్పించిండు. ఇక్కడ ఏమంటుందంటే, ఏ ఎమ్మెల్యే అయినా బాధ్యత వహించాలి. ఎందుకంటే 4 కోట్ల మంది జనాలలో జస్ట్ 119 మంది ఎమ్మెల్యేలకు, వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది ఆ సభలో మాట్లాడే అవకాశం. ఏ ఆఫీసర్ ఐఏఎస్ పోయి మాట్లాడలేడు సభలో, ఐపీఎస్ పోయి మాట్లాడలేడు. ఎంత కోట్ల రూపాయలు సంపాదించే ఎవరు కూడా పోయి అసెంబ్లీలో మాట్లాడలేరు.
4 కోట్ల మందిలో 119 మందికి అవకాశం ఇచ్చారు జనం. మాట్లాడండి మా ప్రతినిధులు కానీ. ఇదే మీరు చేసేది అసెంబ్లీలో. అసెంబ్లీని ఎట్లా చేశారంటే ఒక చేపల కొట్టులాగా, ఒక మార్కెట్ కొట్టులాగా. వీళ్ళకు మళ్ళీ ఆ మీటింగ్కి వచ్చినందుకు, ఆ సభకు వచ్చినందుకు టీఎల్ ఉంటాయి. ఉత్త కాదు, జీతమే కాదు. వాళ్ళు ఉత్తగేం రారు, జీతమే. మళ్ళీ వాళ్ళ అసెంబ్లీకి అటెండ్ అయినట్లు అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ అయిన రోజు వాళ్ళకు ఆ నుంచి ఇక్కడికి వచ్చినందుకు పెట్రోల్ ఖర్చు, వాళ్ళు ఎంబడొచ్చిన జనాలకు వాళ్ళకు ఖర్చు, తర్వాత డైలీ అలవెన్స్, వాళ్ళకు చేపలు, మటను, చికెను, తిండి, ఇవన్నీ జనానివే. అవి తిని ఊరి అట్లా మాట్లాడుతున్నారు. మీరు ప్రజల ప్రతినిధులుగా అసెంబ్లీకి పోయినప్పుడు ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల బాధ్యతగా మాట్లాడాలి, చాలా బాధ్యతగా మాట్లాడాలి. నువ్వు తిరుగు చూస్తా, నీ తోలు తీస్తా, నీ తిత్తి తీస్తా, ఇదా మాట్లాడాల్సింది. ఏడ మాట్లాడతారు అవి? అసెంబ్లీ సభలాగానే ఉందా? స్పీకర్ ఏందో నాకు అర్థం కాలేదు. స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయంటారు. ఎప్పుడు వాడతారు విచక్షణ అధికారాలు? ఎవరి మీద వాడతారు? ప్రతిపక్షం మీద వాడతారా? అంటే కాంగ్రెస్లో ఎవరు ఏం చేసినా వాడరా? దాని మీద కాంగ్రెస్ స్పీకర్ గారు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అడగకూడదు అంటారు స్పీకర్ గారు, కానీ నేను జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా. కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. తప్పిది. ఒక సభ్యుడు మాట్లాడకూడదని కూడా ఒక మాట మాట్లాడలేకపోయారు. ఎందుకో తెలియదు. రేవంత్ రెడ్డి గారు కనీసం దాన్ని బాధ్యతగా భుజాన్ని వేసుకొని సభానాయకుడిగా సభలో ఎవరు అవమానించినా తప్పే. సభలో మీరు మాట్లాడాల్సింది ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. అవి మాట్లాడకుండా వీడికి వచ్చి ఇది మాట్లాడతారు. అసలు సభ్య సమాజం లేకపోతే తెలంగాణ సమాజం జనం దీన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు దానం నాగేందర్ మంచిగా మాట్లాడినని ఎవరైనా అనగలరా? దానం నాగేందర్కు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయవచ్చా? ఒక ముఖ్యమంత్రి సపోర్ట్ చేయవచ్చా? ఒక ముఖ్యమంత్రి దానం నాగేందర్ మాట్లాడింది కరెక్టే అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? రేవంత్ రెడ్డి గారి తప్పే, దానం నాగేందర్ అంతకన్నా తప్పే. అసలు దానం నాగేందర్ను రిమూవల్ చేయాలి ఆ పదవి నుంచి. నిజానికి సభ కనుక కరెక్ట్గా జరిగితే, అసెంబ్లీ కనుక కరెక్ట్గా పారదర్శకంగా ఉంటే, పక్షపాతం లేకపోతే దానం నాగేందర్ మీద వేటు పడాలి. అంత సీరియస్గా మాట్లాడి ఏందది? ఆ ఇజ్జత్ ఇక్కడ కాదు, మొత్తం పోతుంది. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడుతుండో మనం అనుకుంటలేము. ఆ ఏపీలో ఒక ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడినని, అట్లే మన తెలంగాణ సభలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచమంతా చూస్తుంది. ఇది తెలంగాణ కీర్తిని పతాకాన్ని నిలుపుతున్నారు ఈ భాషతోన. అసెంబ్లీలో సభానాయకుడుగా లాగా ఉన్నాడు, ఎమ్మెల్యేలు లాగా ఉండరు. అధికార పక్షం చాలా సమానత ఉండాలి. అవును, అవతల ఒక మాట అంటారు. దానికి ఏమంటారంటే, దానికి దానం నాగేందర్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు. పాపం ఎంఐఎం అక్బరుద్దీన్ మాట్లాడింది. అక్బరుద్దీన్ లేచి దానం నాగేందర్తో క్షమాపణ చెప్పండి సభకు, ఇది తప్పు సంకేతాలు పోతున్నాయి, సభ నడవాల్సిన తీరు ఇది కాదని స్పీకర్ని అడుగుతున్నారు. అయినా స్పీకర్ స్పందించలేదు. దానం నాగేందర్ దానికి లేచి దానికి ఒక క్లారిఫికేషన్ చేస్తాడు. అవతలలో నన్ను డిస్టర్బ్ చేశాను కాబట్టి నాకు కోపం వచ్చింది, రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ అంటున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది అంటాడు. అదే కోపం వస్తే తరికా అది? ఇంకా దానికి కొట్టుకోని ఊకే, దానికి స్పీకర్ ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? ఆ రోడ్డు మీద ఖైరదాబాద్ చౌరస్తాలో పట్టుకొని కొట్టుకోర్రి. ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఒక్కొక్కరిని తోలు తీస్తా. అసలు దానం నాగేందర్ తోలు తీయాలి ఖైరదాబాద్ ప్రజలు. ఆయన ఎమ్మెల్యేకు అనర్హుడు. ఎప్పుడైనా సరే, ఏ పార్టీకి వెళ్ళినా సరే, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడించండి. ఇట్లాంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే తెలంగాణ పరువు పోతుంది. దానం నాగేందర్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఆయన పార్టీ మారినందుకు ఆ కౌశిక్ రెడ్డి, ఆ వివేక్ గౌడ్, కుద్దులపూర్ ఎమ్మెల్యే వాళ్ళంతా కేసు వేసినారు. పీకల దాకా వచ్చింది. అది పీకల దాకా అయిపోయింది. దానం నాగేందర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇదే లాస్ట్ ఈ సెషన్లో. ఇంకా ఆయన మళ్ళా ఎమ్మెల్యే గెలిస్తే ఆయన మళ్ళీ నిలబడతారు కదా, రేపు బై ఎలక్షన్స్ నిలబడతారు కదా, అప్పుడు కనుక గెలిస్తే వస్తాడు. అది దానం నాగేందర్ సిచ్యువేషన్. ఆ ఫ్రస్ట్రేషన్తోన అసెంబ్లీ వేదిక చేసుకుంటాడు. ఆయన ఫ్రస్ట్రేషన్కి ఎవరికి కోపం వచ్చినా, ఎవరు పిల్లలతో కొట్లాడొచ్చినా అసెంబ్లీ వేదికనా? ఎవరెవరికో పర్సనల్ గొడవలు ఉంటే అవి మీ ఇంటికాడ సందులో చూసుకోండి. అవన్నీ కూడా అసెంబ్లీలో జనం డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారా? ఒక్క నిమిషానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ వచ్చే పోలీసుల జీతాలు, వీళ్ళకి ఇచ్చే డిఏలు, టీఏలు, వీళ్ళకి ఇచ్చే తిండి, ఆడొచ్చే కరెంటు బిల్లు, ఆడున్న సిబ్బంది మొత్తం లెక్క చేస్తే నిమిషానికి 10,000 కన్నా ఎక్కువ అవుతుంది మినిమం అని చెప్పేది. నిమిషానికి 10,000. నిమిషానికి వాళ్ళు ఒక నిమిషంలో ఎన్ని వాల్యుబుల్ మాటలు మాట్లాడతారో తెలుసు కదా. ఎన్ని 10,000 నష్టపోతుంది తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.